మొత్తానికి ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయ్యి జాబ్ అయితే వచ్చేసింది. అయితే దాని తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తే జాబ్ అయితే వచ్చింది. కానీ అక్కడ నాకు సైట్కి నియర్లో ఏదైనా ఉండడానికి రూమ్ చూసుకోవడానికని వెతుకుతున్నా. అయితే వెతుకుతూ ఉండగా ఒక దగ్గర మళ్ళీ వేరే చోటు పోవాలని పోతుంటే అక్కడ ట్రాఫిక్ పడింది. ఆ ట్రాఫిక్లో 10 నిమిషాల పాటు ఉన్నా, ఇంకా ట్రాఫిక్ క్లియర్గా వెళ్ళా. అరే ఏందబ్బా అని చూస్తుండగా ముందర చూస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. అదే ట్రాఫిక్ ఎందుకైందంటే ఎవరో ఇద్దరు చేసిన తప్పుల వల్ల అదే గొడవ పెట్టుకుంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది ట్రాఫిక్ అయితే ఫుల్ అయింది. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ చాలా సేపు నుంచి ఆ ట్రాఫిక్లో అంబులెన్స్ సైరన్ వేసుకొని ఏదో ఎమర్జెన్సీ పర్పస్ పైన ఉంది. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తుంది. అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే అంబులెన్స్ నుండి పోలీసు జీప్ కూడా ఉంది, అంటే పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కన్సర్న్ ఫేస్తో అంటే జాలీగా చూస్తున్నారు తప్ప చేసే వాళ్ళు అయితే ఎవరేం లేదు. అక్కడున్న పోలీసులు కూడా చేయడానికి వీలు లేదు. తర్వాత లాస్ట్కి అయితే ట్రాఫిక్ అయితే క్లియర్ అయ్యి మొత్తానికైతే వెళ్ళిపోయింది. నేను కూడా బయలుదేరా ఇంకా ట్రాఫిక్లో నుంచి. అయితే ఈ విషయం నాకు ఒకటి అర్థం కాదు, అక్కడ మనిషి ప్రాణాలు అంటే గొడవ పడే వాళ్ళకి ఆ ఆరన్ సైరన్ కామన్ సెన్స్ లేకున్నట్ల దారి కూడా వదిలిపెట్టట్లే. పక్కనున్న వాళ్ళకు కూడా వాళ్ళైనా ఓన్లీ బాధపడుతున్నారు తప్ప ఏదో ఒకటి చేద్దామని ఒక్కడికి లేదు. అయితే అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్న మిగతా వాళ్ళకి ఏది జాబ్ అయినా ఏదైనా ఏది లేట్ అయినా పర్లేదు, కానీ ఆ అంబులెన్స్ వల్లే నాకు కొద్దిగా చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అక్కడ విలువ ప్రాణం కాబట్టి. ఇదంతా అయిపోయిన విషయానికి నా విషయానికి వస్తే నేను ఇంకా వెళ్ళి దగ్గరలో చూసుకోవడానికి వెళ్తున్నాను కదా. వెళ్తూ ఉండగా ఒక దగ్గర